ఏరా కన్నా, నువ్వే చెప్పు, మీ అమ్మ మంచిదా చెడదా? వాడు కూడా నీలాంటోడేలే. మీలా ఉండడని మీ కుళ్ళా? ఇలా ఉంటే నీకు సంతోషమేగా. అక్కలా ఉంటేనే నాకు ఆనందం. ఇంకేంటే, ఇంకో ఓటు కూడా నీకే వచ్చింది. అందరూ నా వైపే. తల్లి చేస్తుంది, బిడ్డ బతుకుతుందని ఎవడో చెప్పాడు, కానీ నేను చెప్తున్నాను వినండి, బిడ్డను కూడా చంపేస్తాను. ఏంటమ్మా అలా ఉన్నావు? నవ్వే పెదవులు ఏడుస్తాయంటారు. బాధలు సంతోషాలు ఒకేసారి ఇచ్చాడా దేవుడు మనకి. మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉంది, కానీ జరగబోయే తలుచుకుంటే భయం వేస్తుందిరా. అవునండి, అయినా ఫోన్లో మిమ్మల్ని రావద్దన్నాను కదా, ఎందుకొచ్చారు? నా మాట ఎందుకు వినలేదు మీరు? పోయే కాలం వచ్చిన తర్వాత ఎవరు చెప్పినా వినరు. వస్తే వచ్చారు, ఒక్కసారి దీన్ని చూడాలనుకున్నాను, చూశాను, ఇక చాలండి, చూడకపోయినా పర్వాలేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరెక్కడున్నా ప్రాణాలతో ఉంటే చాలు, వెంటనే వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తారో, ఎక్కడికి వెళ్ళినా చావు మీ వెంటే వస్తుందిగా. బయలుదేరు గౌతమి, పద. యాండి, కార్ తీయండి. సీను, ఆ లగేజ్ అంతా కార్లో పెట్టేసి మీరు పదండి. రా అక్క, కూర్చో అక్క. నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డావు కదా అక్క. తీరా నేను వస్తే వెళ్ళిపోమంటావేంటి? ఇప్పుడు నేను చాలా ధైర్యంగా ఉన్నానక్క, నాకేం కాదు. కానీ నాకు భయం వేస్తోంది. అసలు విషయం ఏంటో తెలుసా నీకు? నీకేమన్నా పిచ్చా? పిచ్చి అనుకోండి, వెర్రనుకోండి, మీ ఇష్టం. మీరు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోండి. ఎక్కడికే వెళ్ళేది? అమ్మా, ఏంటమ్మా ఇది? ఏం మాట్లాడుతుంది? దాని మాటల్లో అర్థం ఉందిరా. గౌతమి పరిస్థితి. అమ్మా, ఇంకా చాలు, ఆప్ చేయి. గౌతమి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అది కాదండి. ఇదిగో వరోధిని, గౌతమిని పైకి తీసుకెళ్ళు. ఎప్పుడేం మాట్లాడో తెలియపోతే ఎలా అనసూయ? గౌతమిని అక్కడ తీసుకెళ్ళి డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించాను. ఎంతో కష్టపడితే గానీ తనకు నమ్మకం రాలేదు. ఇప్పుడిప్పుడే మామూలుగా అవుతుంది. మళ్ళీ మీ మూఢనమ్మకాలతో మార్చేయకండి. మా కంగారు దేవిదాస్ గారి గురించి కాదండి. ఆయన చెప్పిన జాతకాన్ని అశోక్ నిజం చేసేలా ఉన్నాడు. అదే మా భయం. ఏంటి భయం? ఏంటి భయం? ఆ భయంలోనే బతకండి. వాడేమన్నా రాక్షసుడా, యముడా? అసలు ఏమన్నాడు? వాడు మనిషిలా లేడు. వాడిలో కాస్త కూడా మానవత్వం లేదు. పెద్దవాడని కూడా చూడకుండా అత్తయ్యని కత్తితో బెదిరించాడు. గతాన్ని మర్చిపోనని, మనకి భవిష్యత్తు లేకుండా చేస్తానని హెచ్చరించాడండి. వాడి మొహంలే, వాడేం చేస్తాడు? లేదు ఈశ్వర్, దేవుడు గుళ్ళోకి దెయ్యంలా వచ్చాడు. మంచి చెడు నీతి నియమం ఏమీ లేవు వాడికి. వాడు అన్నంత పని చేస్తాడనిపిస్తుందిరా. ఏంటమ్మా వాడు చేసేది? వాడొక పిరికి పంద. వాడికంత ధైర్యం ఏమంటే ఎన్నాళ్ళు ఎందుకు దాక్కుంటాడు? వాడు చేవ చచ్చినోడు. నా ఎదురుగా వచ్చే దమ్ము లేదు. లేదండి,
వాడు పగబట్టిన పావు లాంటి వాడు పడికెత్తి మనల్ని కాటేయాలని చూస్తున్నాడు. మనం మనుషులు అనసూయ. మనిషి ఆఫ్టర్ ఆల్ ఒక విషపురికి భయపడటం అర్థం లేదు. విషపురికి భయపడకుండా ఏం చేస్తావురా? అమ్మా, వాడు పావని మీరే అంటున్నారుగా. తోక పట్టుకుని లాక్ కొడితే తల పగిల్చేస్తాడు. వాడి గురించి భయపడతారేంటి? ఒక్క వాడే కాదు, వాళ్ళంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఫేస్ చేసే ధైర్యం నాకుంది. మిమ్మల్ని కాపాడుకోలేనంత చేతవాడిని కాదమ్మా నేను. నువ్వు మంచివాడురా, కానీ వాడు మొండివాడు రాజు కన్నా బలవంతుడు. అమ్మా, ఈ రాజుల కాలం నాటి సామెత నాకు చెప్పొద్దు. మీలో పాత నమ్మకాలు, పాతుకుపోయిన భయాలు వదిలిపెట్టండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదమ్మా. నా మీద నమ్మకం ఉంచమంటున్నాను అంతే. సరేనా? చూడండి, మళ్ళీ ఇంట్లో ఆ దేవిదాస్ ప్రస్తావన గాని, ఆ అశోక్ గడి పేరు గాని వినపడకూడదు. ముఖ్యంగా గౌతమికి అసలు తెలియకూడదు. జాగ్రత్త. నా గతం మీకు భవిష్యత్తు లేకుండా చేయమంటుంది. మీ ఇల్లు వల్లకాడవుతుందని చెప్పండి. గౌతమ్ ఎక్కడా? కిందుంది. ఏ? తన కొంట్లో బాలేదని అత్తయ్య దగ్గర పడుకుంది. ఏ అను, ఏమైందను? వాడు మామూలుగా లేడండి. అందరినీ చంపేస్తానంటున్నాడు. వాడు చంపేస్తానంటే నువ్వు భయపడుతున్నావా? నేను భయపడేది నా గురించి కాదండి. పుట్టబోయే బిడ్డను చంపేస్తానంటున్నాడు. వాడు ఒక సైకోలో ఉన్నాడండి. ఏ అను, వాడు పిరిగివాడు. అందుకే నాకు ఎదురు పడలేక మీ ముందుకు వచ్చాడు. అయినా అలాంటి వాడి గురించి ఆలోచించడం ఏంటి? నేను వచ్చాను కదా, మీకు ఇంకేం భయం లేదు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నా భయం మన గురించి కాదండి. పాపం, మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి బిడ్డని మన చేతుల్లో పెట్టాలనుకున్న గౌతమి గురించి. వాడు గౌతమిని కూడా వదలంటున్నాడండి. చూడను, వాడి మీద పోలీస్ కేసుంది. వాడు చాలా తెలివిగా ముందస్తు బెయిల్ తీసుకుని తిరుగుతున్నాడు. వాడి మీద పెట్టిన కేసులు రుజువయ్యాయనుకో, కనీసం 14 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఒకవేళ కోర్టులో తప్పించుకున్నాడు అనుకో, నా చేతిలోనే చేస్తాడు. మీరేం భయపడకండి. అయినా అంత ప్రమాదకరమైన వాడికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారండి? వాడి వల్ల జరగకూడదు ఏదైనా జరిగితే? ఏ అను, ఏంటి, నేనున్నాను కదా. వాడు నా చేతిలో చావు దెబ్బలు తిని బతికి బయటపడ్డాడు. వాడి గురించి నువ్వు భయపడ్డావేంటే? ఇలాంటి అశోకులు ఒక్కళ్ళు కాదు, 1000 మంది వచ్చినా మనల్ని ఏం చేయలేరు. ధైర్యంగా ఉండవే.
ఏ అను, నేను ఒక ప్రశ్న అడగనా? ఏంటండి? అది నువ్వు భయపెట్టువేంటి? అందరూ నిన్ను చూసి కదా భయపడాలి. అంటే అదే, నువ్వే ఒక పెద్ద రాక్షసివి కదా, నీకు భయం ఏంటా అని. మీకు అలాగే ఉంటుందండి. పిచ్చిదాన, వెళ్ళి మొహం కొడుకోపో. ఏమైంది? రోజు ఊళ్ళో ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తాం? పొద్దున్నే లేవటం, గౌతమిని వాకింగ్ తీసుకెళ్ళటం, ప్రాపర్గా మెడిసిన్స్ వాడించడం, అలా ప్రశాంతమైన వాతావరణంలో గౌతమిని ఉంచడం, అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం, కౌన్సిలింగ్ కోసం గౌతమిని తీసుకెళ్ళడం. అంతే. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అంతే, ఇంకే ఉంటుంది. ఊళ్ళో అన్ని రోజులున్నారు కదా, నేను ఎన్నిసార్లు గుర్తుకొచ్చాను? నేను ఫోన్ చేసినప్పుడు తిట్టారు కదా, అప్పుడు గుర్తుకు రావడం కాదు, మామూలుగా ఎన్నిసార్లు గుర్తుకొచ్చానా అని. సత్యంరా దేవుడా. అది అది ముందు గుర్తురా, చాలాసార్లు గుర్తొచ్చు. అదే, ఎన్నిసార్లు గుర్తొచ్చానా అని. అది ఒకసారేమో హాస్పిటల్ దగ్గర, ఇంకొకసారేమో ఎక్కడబ్బా. చాలండి, అంత ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. అర్థమైంది, మీరు నన్ను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదు. నువ్వు గుర్తు రాపోవటం అంటే, అసలు నేను మర్చిపోతేనే కదే గుర్తు రావడానికి. మ్మ్. ఓయ్, అసలు నువ్వు ఎక్కడో అనుకుంటావే? ఎక్కడా? ఇదిగో ఇక్కడ. చాలండి మీ తొక్కలో కామెడీలు. కనిపెట్టేసింది. ఇంతకీ గౌతమిని ఏ డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్ కి పంపించారు? చెప్పడం మర్చిపోయాను. డాక్టర్ జయ, ఇంటర్మీడియట్లో నా క్లాస్మేట్. గౌతమికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా, తను అక్కడ ఉంది. తనే నన్ను గుర్తుపట్టి పలకరించింది. అను, తను కాబట్టి అంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చిందే. గౌతమి కొన్ని అపోహలని తొలగించి బాగా కౌన్సిలింగ్ ఇచ్చి తన మంచి పొజిషన్లో తీసుకొచ్చింది. గౌతమికి మానసికంగా జీవితం పట్ల పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చింది. అంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చిందా? చిన్నగా అంటావేంటే? అసలు నువ్వేమనుకున్నావే జై గురించి? అసలు మేము కాలేజీలో అనుకునేవాళ్ళం తను ఏ రోజుకైనా సరే చాలా పెద్ద రేంజ్కి వెళ్తుందని. అను, అసలు తను ఎంత డైనమిక్, ఎంత డేరో. కాలేజీలో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, మొగోళ్ళతో సమానంగా ఫైట్ చేసేది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అంతేనంటావేంటే? అసలు అందానికి అందం, తెలివితేటలకి తెలివితేటలు. అసలు అందరూ తన కాలేజీ బ్యూటీ అనేవాళ్ళు. కాలేజీలో జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కాడి నుంచి డిగ్రీ స్టూడెంట్స్ దాకా ప్రతి స్టూడెంట్ జయతో మాట్లాడాలని, జయతో కలిసి కాఫీ తాగాలని, జయకి ఐ లవ్ యూ చెప్పాలనుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఏకంగా జయకి లవ్ లెటర్సే రాసేవాళ్ళు. కానీ ఎవరికి ఛాన్స్ ఇచ్చేదే కాదు. ఒక్కొక్కరిని ఆవిడ దూరం నిలబెట్టేది. కొంతమంది ఎక్స్ట్రా చేసిన వాళ్ళని చెప్పు తీసుకొని 4 పీకేది. కాలేజీలో తనకి ఫైర్ బ్రాండ్ అని నిక్నేమ్ ఉండేది తెలుసా? ఏమైనా కానీ నన్ను అందానికి అందం, తెలివితేటలకి తెలివితేటలు. బ్యూటీ విత్ బ్రైడ్స్ ఈజ్ ఈక్వల్ టు జయ, అండ్ జయ ఈక్వల్ టు అందం, తెలివితేటలు. అను, ఒక టైంలో అయితే
నాకు కూడా తనకి ఐ లవ్ చెప్పేద్దామని మూడు వచ్చింది. కాకపోతే అది లవ్ చేసే వయసు కాదని ఊరుకున్నా కానీ లేకపోతేనా అప్పుడే ఐ లవ్ యూ చెప్పేసేవాడిని. పోనీ ఇప్పుడు చెప్పకపోయారా? అది కాదే, ఏదో అప్పట్లో అలా అనిపించింది కానీ ఇప్పుడెందుకు చెప్తాం? అర్థం లేకుండా మాట్లాడుకో. ఆహా, మరి మై మర్చిపోయి మాట్లాడుతుంటేను అప్పట్లో అలా అనిపించిన ఫీలింగ్ అప్పట్లోనే పోయిందా లేక ఇంకా క్యారీ అవుతోందా? అదేంటి అలా మాట్లాడతావు? తన దారి తందే, నా దారి నాది. అయినా ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది? తప్పు తప్పు, అలా మాట్లాడకూడదు. రేయ్ ఏయ్, కొంచెం మర్యాదగా మాట్లాడు. వినవోయ్, నీ లైఫ్లో నీకు ప్రేమని హ్యాపీనెస్ ఇవ్వటానికి నేనున్నాను. ఏదో దురదృష్టం కొద్దీ మీకు బిడ్డనివ్వలేకపోయాను. దానికోసం అంతట్లు మాటలు పడి మీకు వారసుని ఇవ్వాలని గౌతమిని మీ లైఫ్లోకి తీసుకొచ్చాను. దాని మీద ప్రేమ చూపించండి, ఓకే. అంతకన్నా ఎక్స్ట్రా ఆలోచించినా, ఎక్స్ట్రాలు చేసినా, కనీసం అలాంటి ఆలోచన మీ మనసులోకి వచ్చినట్టు తెలిసినా తెలిస్తే నీకు తుక్కు దుమారం అయిపోతురాయ్. ఏంటిది? నీకు తుక్కు దుమారం అయిపోతుందిరాయ్ అంటున్నాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గౌతమ్ని పెళ్లి చేయమని అడిగానా లేకపోతే మూడుదని తీస్తామని అడుగుతున్నానా? అర్థం ఉండాలి దేనికైనా. అలా కాదండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇంత వయసు వచ్చినా అందంగా కనిపిస్తారు కదా, నేను మిమ్మల్ని నమ్ముతాను. ఇదిగో ఈ ఊళ్ళో ఆడవాళ్ళని నమ్మలేం కదా, నా భయం నాకు ఉంటుంది కదా. చాలా ఊరుకో, నేను ఒక్కడే నీకు లోకుగా దొరుకుతాను. అబ్బా కోపంలే. గౌతమి, హలో. హలో నాన్న. అమ్మా, నీకు నూరేళ్ళు తల్లి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవడమే కానీ రావడం లేదా? ఇప్పుడే వస్తున్నావమ్మా, బయలుదేరుతున్నాం కదా. ఇదిగో ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. ఇంకా బయలుదేరలేదా? నేను నిన్ననంగా వచ్చాను. వస్తున్నాం తల్లి. ఒక్కడివే వస్తున్నావా? నాన్నమ్మ రావట్లేదా? అరే, నాన్నమ్మ కూడా వస్తోంది. పొద్దున్నుంచి నువ్వు వచ్చావని తెలిసి సున్నుండలు, కజ్జికాయలు అవేమేంటో చేస్తోంది. చలివిడి కూడా చేస్తోంది. నాన్న, అక్కని కృష్ణవేణి కూడా తీసుకొస్తావా? ఇప్పుడు వాళ్ళంతా ఎందుకమ్మా, నిన్నిక్కడికి తీసుకొచ్చాక అందరితోనూ మనసారా మాట్లాడదు గాని, సరేనా? అలాగే నాన్న. ఉంటానమ్మా. మీకోసం చూస్తూ ఉంటాను నాన్న. అలాగేనమ్మా. మనం ఇంకా బయలుదేరలేదని గౌతమి కోపగించుకుంటోందమ్మా. బయలుదేరదాం పదా. త్వరగా వెళ్ళు నాన్న, గౌతమి ఎప్పుడెప్పుడు వస్తుందా అనుంది. ఈ రోజు తీసుకురా నాన్న, రేపు మాపు అంటే మాత్రం ఒప్పుకోకు. ఓ వారం 10 రోజులు మా దగ్గరే ఉంటుందని అల్లుడు గారితో మాట్లాడి తీసుకొస్తాను, సరేనా? ఉజ్జాయింపుగా 1 నెల రోజులు అటు ఇటు అనుకోండి. సీమంతానికి మీరు కూడా రండయ్యా, నిండుగా ఉంటుంది. నేను రాను, గౌతమిని కూడా పంపించను.